బట్ ప్రెజెంట్ ఇప్పుడు డిహెచ్ఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి సబ్ పియానాకి వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు. కొంతమంది ఎంప్లాయీస్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిహెచ్ఎస్కి ఇవ్వబోతున్నారు అనేది న్యూస్ అనమాట. సో టాపిక్లోకి డీటెయిల్గా వెళ్ళే ముందు నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన టాపిక్లో వెళ్ళిపోదాం. యూనివర్సిటీ ఎంప్లాయీస్ కానివ్వండి, స్టూడెంట్ డీటెయిల్స్ కానివ్వండి, గవర్నమెంట్కి ఇవ్వటం వల్ల ఏమైనా డేంజర్ ఉందా అంటే మోస్ట్ ప్రాబబ్లీ గవర్నమెంట్ కొంత డిగ్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు ఏమన్నా తప్పులు చేసినా, లేకపోతే ప్రొటెస్ట్లో పాల్గొన్నారని తెలిసినా, ఇలాంటివి ఏమైనా చేసినా వాళ్ళని డిపోర్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. బట్ హార్వర్డ్ యూనివర్సిటీ కొంత బలంగా పోరాడింది గవర్నమెంట్ తోటి. బట్ ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే డిహెచ్ఎస్ ఇచ్చినటువంటి సబ్ పియానో అంటే ఏంటంటే ఆల్మోస్ట్ లిటరల్లీ ఈక్వల్ టు కోర్ట్ ఆర్డర్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ గనక ఏదైనా డేటా కావాలి అని అడిగితే కంపల్సరీ వాళ్ళు ఇవ్వాల్సిందే. దేర్ ఈజ్ నో ఆల్టర్నేట్. కావాలంటే 2 రోజులు డిలే చేసినా, 3 రోజులు డిలే చేసినా ఇవ్వాల్సిందే. కాకపోతే ఏంటంటే వాళ్ళకు కూడా కొన్ని సర్టెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎందుకంటే హార్వర్డ్ యూనివర్సిటీ అనేది ఒక హిస్టారికల్ యూనివర్సిటీ. చాలా మంచి వన్ ఆఫ్ ద టాప్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ. 1636లో ఇది స్టార్ట్ చేశారనమాట. అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 400 ఇయర్స్ బ్యాక్ నుంచి నడుస్తున్నటువంటి గొప్ప యూనివర్సిటీ అనమాట. దాంట్లోంచి పెద్ద పెద్ద ఇంటలెక్చువల్స్ బయటకు వచ్చారు.